నమస్తే, వెల్కమ్ టు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ స్పెషల్ ప్రోగ్రామ్. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటేనే కైలాసయాత్ర అంటేనే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నట్టుగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్లే ఆ యాత్రికులకు వాళ్ళు ఇచ్చేటువంటి ఆ హాస్పిటలైజేషన్ కానీ, అఫ్కోర్స్ ఆ హాస్పిటాలిటీ కానీ, కొన్ని విషయాల్లో వాళ్ళు తీసుకునే ప్రత్యేక శ్రద్ధ, ఇవన్నీ కూడా అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. అసలు కైలాసయాత్ర ఈసారి ఈ 2026లో ఎలా చేయాలి, ఎలాంటి ఫార్మాలిటీస్ ఉన్నాయి, ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మార్పులు వచ్చాయా, వస్తే ఆ మార్పులన్నీ కూడా ఎలా యాత్రికులకు కన్వే చేస్తున్నారు, అండ్ ఈసారి యాత్రా విశేషాలు ఎలా ఉండబోతున్నాయి, అండ్ ఇక్కడున్న వాళ్ళు ఓకే ఎన్ఆర్ఐస్ ఎవరైనా వస్తే కనుక పరిస్థితి ఏమిటి, అండ్ వీసా ప్రాసెసింగ్స్ ఏంటి ఆ యాత్ర చేయడానికి, కైలాష్ యాత్ర చేయడానికి, ఇవన్నీ కూడా మనం ఇవాళ ప్రత్యేకంగా తెలుసుకుందాం. మనతో పాటు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అసిస్టెంట్ మేనేజర్ కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారితో మాట్లాడదాం. కృష్ణ గారు నమస్తే. సార్ నమస్తే సార్. కైలాస్ యాత్రకి అంటే ఇందులో కాస్త దూరమే ప్రయాణించాలి. చాలా వీసా ఫార్మాలిటీస్ చాలా ఉన్నాయి. నేను మీరు ఇచ్చిన నోట్ చదువుతుంటే తెలుస్తోంది. అత్యద్భుత సాహసోపేత కైలాస మానస సరోవర యాత్ర 2026కు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి అంకురారోపణం. ఇటీవల మే నెల 10వ తేదీ హైదరాబాద్ నగరం పరమ పవిత్రమైన కైలాస యాత్రకు సిద్ధమైన 1500 మంది సంకల్పానికి ప్రధాన వేదికయ్యింది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి అనే కైలాస మానస సరోవర యాత్ర ఈ అశ్వ సంవత్సరంలో చేస్తే 12 సార్లు కైలాస యాత్ర చేసిన ఫలితం లభిస్తుందని పురాణ కథనం. ఈ 2026వ సంవత్సరం ఆ పురాణాలలో చెప్పిన అశ్వ సంవత్సరం. ఈ అరుదైన సందర్భాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి, విదేశాల నుంచి కూడా తరలివచ్చిన సుమారు 1500 మంది యాత్రికులు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సారథ్యంలో కైలాస మానస సరోవర యాత్రకు సిద్ధమయ్యారు. వీరంతా మే, జూన్ నెలలో కైలాస యాత్రకు బయలుదేరుతుండగా ఇంకా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో ఈ కైలాస యాత్ర కోసం ప్రత్యేక సమూహాలు, బ్యాచ్లు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రయాణాలకు ముందస్తుగా జూబ్లీ కన్వెన్షన్ సెంటర్లో ప్రీ టూర్ గెట్ టుగెదర్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ గాయత్రి టూర్స్ అధినేత శ్రీ భరత్ శర్మ గారు యాత్రికులకు సాదర స్వాగతం పలుకుతూ ఈ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదని, అది ఆత్మ సాక్షాత్కారానికి మార్గమని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారు, ఆధ్యాత్మిక శిఖరం బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హిందూ ధర్మ పరిరక్షకులు శ్రీ సంతోష్ కుమార్ శాస్త్రి ఘనాపాటి గారు, హరికథా చూడామణి డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు, ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ కొడకండ్ల రామశరణ్ శర్మ గారు, విశాఖపట్నం నుండి ప్రముఖ దేవీ ఉపాసకులు శ్రీ శ్యామలానందనాథ గారు, ఇప్పటికే 9 సార్లు కైలాస యాత్ర చేసిన శ్రీ నందిభట్ల సత్యనారాయణ శర్మ గారు తమ అమూల్య ఆధ్యాత్మిక ప్రవచనాలతో యాత్రికుల్లో భక్తిభావాన్ని నింపారు. వందితో కైలాస యాత్ర జీవితకాలపు అత్యున్నత అనుభవమని వారు ఆశీర్వదించారు. అనంతరం శ్రీ గాయత్రి టూర్స్ నిర్వాహకులు యాత్రికుల సౌకర్యార్థం వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాత్రా కిట్లను అందజేయడమే కాకుండా వారి ఆరోగ్య భద్రత దృష్ట్యా ఒక ప్రత్యేక యోగా క్లాసు నిర్వహించారు. దీర్ఘకాలం నుండి యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ సమూహంలో ప్రతిరోజు ప్రత్యేక యోగా తరగతులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2025వ సంవత్సరంలో కైలాస యాత్ర చేసిన యాత్రికులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారి యాత్రా అనుభవాలు గుర్తు చేసుకుని ఈ ఏడాది యాత్ర చేస్తున్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఆ తరువాత శ్రీ గాయత్రి టూర్స్ అధినేత శ్రీ భరత్ కుమార్ శర్మ గారు యాత్ర మార్గాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ పూర్తిగా దిశానిర్దేశం చేశారు. అనంతరం అందరూ కలిసి ఆత్మీయమైన విందు భోజనాన్ని స్వీకరించారు. ఇదే రోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం కావడంతో యాత్ర చేస్తున్న మహిళా యాత్రికులను
తమ సొంత కుటుంబ సభ్యులుగా, మాతృమూర్తులుగా భావించి అందరికీ చీరా సారెలు, పసుపు కుంకుమలతో ఘనమైన ఆత్మీయ సత్కారం అందజేశారు. మీ భద్రత మా బాధ్యత అనే నినాదంతో కైలాస యాత్ర నిర్వహణలో దశాబ్దాల అనుభవం, యాత్రికుల ఆనందమే తమ ధ్యేయంగా పనిచేసి ద బెస్ట్ కైలాస్ టూర్ ఆపరేటర్గా అవార్డు పొందిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కైలాస యాత్రల నిర్వహణలో ఈ కార్యక్రమం ద్వారా మరోసారి తన అగ్రస్థానాన్ని చాటుకుంది. అన్ని యాత్రలు రాజు వంటి యాత్రలే కావచ్చు, కానీ కైలాస మానస సరోవర యాత్ర మాత్రం రారాజు వంటి యాత్ర. శివనామ స్మరణతో, భక్తి విశ్వాసాలతో ఆ కైలాసనాథుని దర్శనానికి అందరూ ఒక్కసారి సంకల్పించి సిద్ధమయ్యారు. కైలాస యాత్ర అంటే శ్రీ గాయత్రి టూర్స్ అని, శ్రీ గాయత్రి టూర్స్ అంటేనే కైలాస యాత్ర అని శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మరోసారి నిరూపించుకుంది. మనం ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకుందాం, శక్తి ఉన్నప్పుడే కైలాస యాత్ర చేద్దాం, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందుదాం. ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ప్రేక్షకులకు తెలియజేయాలి. తప్పకుండా సార్. ముందుగా అందరికీ నమస్కారం అండి, రాజ్ ప్రేక్షకులందరికీ, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ. సో సార్, ఈ కైలాస మానస సరోవర్ యాత్ర అనేది హిందూగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి చూడాల్సిన, చెయ్యాల్సిన రారాజు లాంటి యాత్ర ఈ కైలాష్ మానస సరోవర్ యాత్ర అని చెప్తున్నానండి. సో దాంతోపాటు ఈ 2026 ఈ అశ్వ సంవత్సరం అని చెప్పి పిలుచుకుంటున్నాం సార్. మనకి అశ్వ సంవత్సరం అంటే ఏంటి అంటే, మనకున్న పుణ్యనదులకి పుష్కరాలు 12 సంవత్సరాలకి పుష్కరాలు ఎలా అయితే ఒకసారి వస్తాయో, సో అలానే ఈ టిబెటియన్ క్యాలెండర్ ప్రకారంగా 12 ఇయర్స్కి ఒకసారి వచ్చే అశ్వ సంవత్సరం మనకి 2026లో వచ్చింది సార్. సో ఈ టిబెటియన్ క్యాలెండర్ ప్రకారంగా ఒక మనిషిగా పుట్టిన ఒక వ్యక్తి ఈ కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే, ఒక 12 సార్లు దర్శించుకుంటే వాళ్ళ జన్మ ధన్యం అవుతుందని చెప్పి అనుకుంటారు. ఆ ఫలితం వస్తుంది. ఈ ఒక్కసారి చేస్తే 12 సంవత్సరాలు చేసిన ఫలితం మన అకౌంట్లో పడుతుందని చెప్పి ఈ హార్స్ ఇయర్ మన అశ్వ సంవత్సరం అని చెప్పి పిలుచుకుంటూ ఉంటాము. సో కేవలం దానివల్లే ఈ సంవత్సరము మనకి ఇన్ని బుకింగ్స్ రావడం జరిగింది. అండ్ ఇంకా ఇప్పుడు మనకి ఇంకా ట్రిప్ కూడా స్టార్ట్ కాక ముందరే మనం 1000 బుకింగ్స్ వరకు చేసాం. దానికి నేను కంగ్రాట్స్ చెప్పాలి, మర్చిపోయారు, బాగానే గుర్తు చేశారు. అసలు 1000 మంది వచ్చి వెళదామని బుక్ చేసుకోవడం, దట్టు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి దగ్గరికి రావడం ఎలా భావిస్తున్నారు మీరు, మీ భరత్ శర్మ గారు? సార్, అసలు మాకు ఆనందానికి అద్దులు లేవండి. కాకపోతే అట్ ద సేమ్ థింగ్ భయం కూడా అంతే ఉంది. ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఎందుకు అంటే బుకింగ్స్ తీసుకోవడమే అయిపోతుంది సార్, బాధ్యత ఉండాలి. ప్లస్ లైవ్ మన ఫీల్డ్లో మీరు అన్నట్టు మా భరత్ శర్మ గారే ఫీల్డ్లో ఉంటారు. ఆ భయం లేకపోతే ఆయన అసలు అక్కడ ఉండరు సార్. ఆయన హ్యాపీగా ఏసీ రూమ్లలో పడుకొని మాకు గైడెన్స్ ఇస్తూ యాత్రను కంప్లీట్ చేయొచ్చు. కానీ అలా చేయరు సార్. మొత్తం 6 నెలల్లో ఒక 4 నెలలు మాత్రం ఆయన అక్కడే చైనీస్ ఇమిగ్రేషన్ దగ్గరే ఉండి వచ్చిన ట్రిప్ అందరినీ కూడా మనకి యాత్ర 10 days యాత్ర అంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ పంపించే బాధ్యత ఆయన భుజాల మీద ఆయన వేసుకున్నారు సార్. సో ఇక్కడ తెలుస్తుంది. సో ఇప్పుడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కరెక్ట్ ఉంటేనే మొత్తం ఫ్యామిలీ కరెక్ట్ ఉంటుంది. సో మాకు ఇంత ఎనర్జీ, ఇంత బూస్టప్, సో కస్టమర్స్ మీద అంత హాస్పిటాలిటీ, అంత రెస్పెక్ట్, వాళ్ళకి ఏదైనా కూడా మాదే బాధ్యత అని అన్నీ చెప్పి దగ్గరుండి మాకు ఇంజెక్ట్ చేసి, సో మా భరత్ శర్మ గారు అయితే మమ్మల్ని ఎప్పుడు ముందరుండి నడిపిస్తారు సార్. సో ఈసారి ఈ అశ్వ సంవత్సరంలో మనకి 1000 బుకింగ్స్ వచ్చినాయి. అది కూడా ఇంకా ట్రిప్ స్టార్ట్ కాక ముందర మనకి మే, జూన్ కంప్లీట్గా స్లాట్స్ అయిపోయినాయి సార్. మనకి జూలై కూడా సగం జూలై అయిపోయింది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 స్లాట్స్ ఉన్నాయి. ఈ 3 స్లాట్స్లో ఇంకొక 1000 మంది లాగుదామని చెప్పి అది కూడా మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. అంతకు మించి ఎక్కువ వస్తారు ఖచ్చితంగా. మీరే అప్పుడు ఆ విషయం నాకు గుర్తు తప్పకుండా సార్. తప్పకుండా కృష్ణ గారు, ముఖ్యంగా ఈ సంవత్సరం ఏదో ఫేర్స్ ఏవో బాగా పెరిగాయని అవి విన్నాం. మరి ఆల్రెడీ ముందు బుక్ చేసుకున్న వాళ్ళ సంగతి ఏమిటి? ఎందుకంటే చాలా చక్కటి యాత్ర, చాలా అద్భుతమైన యాత్ర. సో ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెనకాడరు, నో డౌట్. బట్ వాళ్ళని మీరు ఆ ఫేర్స్ కానీ అవి ఎలా మేనేజ్ చేస్తారు సార్? 100% మనకి రీసెంట్గానే ఒక నోటీస్ రావడం జరిగింది. మనకి చైనీస్ టూరిస్ట్ నుంచి, లైక్ చైనీస్ ఇమిగ్రేషన్ నుంచి, ప్లస్ నేపాల్ టూర్ ఆపరేటర్స్ నుంచి కూడా మనకి రావడం జరిగింది. మనం అనుకున్న ప్యాకేజ్ ఏంటంటే సార్, మనం లాస్ట్ ఇయర్ ప్రైసెస్ మైండ్లో పెట్టుకొని మేము ఈసారి ఒక ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది సార్. సో ఈసారి సడన్గా వీళ్ళు ఒక పర్సన్ మీద సమ్ అమౌంట్ ఆఫ్ $1 పెంచాము అని చెప్పి మనకి నోటీస్ రాగానే కొంచెం బాధాకరమైన విషయమే. కాకపోతే మనము ఆల్రెడీ బుకింగ్ చేసుకున్న కస్టమర్స్కి మనం ఫస్ట్ డే ఎంతైతే ఫేర్ మనం ఛార్జ్ చేసినామో అంతే ఫేర్ పెట్టినాం సార్. ₹1 కూడా వాళ్ళ దగ్గర అడిషనల్గా మనం ఛార్జ్ చేసే పరిస్థితి లేదు సార్. అండ్ ఒకవేళ రేపు ఇంకొక నోటీస్ వచ్చినా కూడా సార్ అదే ప్రైస్ ఉంటుంది. కానీ ఈ బర్డెన్
అదే ప్రైస్ ఉంటుంది కస్టమర్స్కి. వాళ్ళ మీద ఇంకొక రూపాయి కూడా బడన్ మేము వేయదలుచుకోలేదండి. దిస్ ఈస్ ఫర్ ష్యూర్ సార్. మామూలుగా చూస్తే కనుక ఇదొక హెలికాప్టర్లో ఇంకా చాలా వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ డిఫరెంట్గా చేయాలి ఇవి. సో ఓవరాల్గా అసలు రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది కైలాష్ యాత్రకు సంబంధించి? మీరు ఇప్పుడు చెప్పబోయేది ఎలా ఉండాలంటే ఒక విజువలైజ్ చేసుకోవాలి ప్రతి కైలాష్ తీసుకెళ్లేసి వస్తాను సార్ ఒక 2 నిమిషాల్లో. తీసుకెళ్ళండి, తప్పకుండా. చెప్పండి సార్. మనకి ఈ హెలికాప్టర్ రూట్ వెళ్తాం సార్, మనం రోడ్ రూట్లో వెళ్ళాం. ఇది యాత్ర 10 days యాత్ర ఉంటుందండి. ఈ 10 days కూడా మనం హైదరాబాద్ టు హైదరాబాద్ ఆపరేట్ చేస్తాము, బెంగళూరు టు బెంగళూరు చేస్తాము, చెన్నై టు చెన్నై చేస్తాము, ఆల్ ఓవర్ ద మ్యాప్ ఎక్కడి నుంచైనా చేస్తాం. మీ మాట గడ్డొచ్చాను నేను సార్. సారీ. సో కేవలం తెలుగు రాష్ట్రాల యాత్రికులే కాకుండా ఇక్కడి ప్రజలే కాకుండా కర్ణాటక తమిళనాడు వాళ్ళని కూడా మీరు ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం అంటే మీరు చూపిస్తున్న ఆ యొక్క ఇంట్రెస్ట్ కానీ అలాగే కేర్ అది క్లియర్గా కనిపిస్తుంది. సో వాళ్ళు కూడా బాగా వస్తూ ఉంటారు కదా. తప్పకుండా. అందుకే కదా సార్ మనం బెంగళూరు నుంచి ఆపరేట్ చేస్తున్నాం, చెన్నై నుంచి ఆపరేట్ చేస్తున్నాం. మనకి చెన్నైలో ఒక బ్రాంచ్ కూడా ఉంది. సో అక్కడి నుంచి కూడా మనకి బుకింగ్స్ రావడం జరుగుతుంది. సో రెగ్యులర్గా సో మనం ఎక్కడి నుంచైనా మనం హైదరాబాద్ టు, ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ అనుకోండి, మనం హైదరాబాద్ టు లక్నో ఫ్లైట్ ఉంటుంది సార్. సో లక్నోలో మనం దిగిపోయి మార్నింగ్ 6 o'clock ఫ్లైట్ ఉంటుంది, 7-7:30 వరకు మనం దిగిపోయి లక్నో నుంచి నేపాల్గంజ్ బై రోడ్ వెళ్తామండి. సో బై రోడ్ వెళ్తాం, నేపాల్కి బై రోడ్ వెళ్తాము. నేపాల్గంజ్లో మనకి Day 1 మనకి అక్కడ వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది సార్. అమ్మవారి నాలిక పడ్డ ప్రదేశం అనమాట. సో మనం ఆ కరెక్ట్ ఆ అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి మనము నేపాల్గంజ్ నుంచి మనకి నెక్స్ట్ సిమికోట్ అనే ప్లేస్కి వెళ్తాం సార్. సో వాట్ ఈస్ సిమికోట్కి మనం చార్టెడ్ ఫ్లైట్లో వెళ్తాం అనమాట. సో ఒక 18-seater చార్టెడ్ ఫ్లైట్ ఉంటుంది. ఆ చార్టెడ్ ఫ్లైట్లో మనం సిమికోట్ వెళ్తాము. ఆ సిమికోట్ దగ్గర నుంచి ఇన్స్టాంట్గా మనం అక్కడ ఫ్లైట్ దిగేటప్పటికి మనకు అక్కడ చాపర్స్ రెడీ ఉంటాయి. అంటే అవి ఆల్రెడీ మనం హోల్డ్ చేసుకొని పెట్టుకున్న చాపర్స్, ఓన్లీ ఫర్ అస్. సో ఆ చాపర్స్లో మనం 25 to 30 minutes ట్రావెల్ చేయాలా హిల్సా అనే ప్లేస్కి. హిల్సాకి వెళ్ళాక ఆ చాపర్ దిగి మనం ఒక్క 1 kilometer నడవాలి సార్. మనకి ఇంత పెద్ద యాత్ర, ఇంత చాలామంది అనుకుంటారు కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అంటే చాలా కష్టంతో కూడుకుందని, కానీ లేదు సార్. కైలాష్ మానస్ సరోవర్ యాత్ర కన్నా సింపుల్ యాత్ర ఇంకొకటి లేదని చెప్పుకోవచ్చు. సో మనం ఒక్క 1 kilometer కర్నాలి రివర్ అని ఒక రివర్ ఉంటుందండి. ఆ రివర్ మీద నుంచి ఒక 1 kilometer మనం నడవాలి. నడిచాక మనకి చైనీస్ ఇమిగ్రేషన్ ఆఫీస్ వస్తుంది. మనం అక్కడ వీసాస్ పర్మిట్స్ ఆల్రెడీ అప్లై చేసి ఉంటాం కాబట్టి మనకు అక్కడ గ్రూప్ వీసా మీద స్టాంపింగ్ వేసి మనం చైనీస్ ల్యాండ్లోకి ఎంటర్ అవుతామండి. సో వన్స్ చైనీస్ ల్యాండ్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇంకా నో మోర్ ఫ్లై జోన్ అనమాట. అక్కడ నుంచి కంప్లీట్ బస్లోనే వెళ్తాం సార్. మనం అక్కడ నుంచి తక్లాకోట్ అనే ప్లేస్కి వెళ్తామండి. ఫస్ట్ చైనీస్ ల్యాండ్లోకి ఎంటర్ అయినాక మనం తక్లాకోట్ ప్లేస్కి వెళ్తాం. సో తక్లాకోట్ ఆ రోజు మధ్యాహ్నం వరకు వెళ్ళాక మనం ఆ రోజు ఇంకేం చేయము, రెస్ట్ ఇచ్చేస్తాము. ప్లస్ ఎడిషనల్గా ఇంకొక రోజు కూడా మనం ఆ 4-star హోటల్స్లోనే వాళ్ళకి రెస్ట్ ఇస్తాం సార్. ఏం చేయం మనం అసలు, ఎక్కడ తిరగడం కానీ ఎక్కడ ట్రావెలింగ్ కానీ. ఎందుకు అంటే సార్ మనం వెళ్ళేది హయ్యర్ ఆల్టిట్యూడ్ అనమాట. సో మన బాడీ ఆ క్లైమేట్కి ఎక్లమ్టైజ్ అవ్వడానికి మనం ఇంకొక ఎడిషనల్ స్టే ఇస్తాం సార్. సో ఇది ఏ టూర్ ఆపరేటర్ కూడా చేయరండి. సో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తోనే చేస్తాము. అండ్ యాక్చువల్లీ వీళ్ళు ఐట్నరీలో 2 days అని పెడతారు సార్. తక్లాకోట్లో స్టే 2 days అని పెడతారు. ఎలా 2 days? వెళ్ళేటప్పుడు ఒక రోజు, వచ్చేటప్పుడు ఒక రోజు. కానీ మనము 2+1 పెడతాం సార్. సో ఇంకొక రోజు. సో అక్కడ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వడానికి మాకు కస్టమర్ ఇంపార్టెంట్ మనకి. సో సార్ ఈ ఒక్క రోజు మేము అక్కడ పెట్టినందుకు మాకు ఒక 3-4 లక్షలు ఖర్చు వస్తుంది సార్. సో అది కూడా మేము తీసుకోకుండా, వాళ్ళ దగ్గర అడిషనల్ ఛార్జెస్ తీసుకోకుండా విల్ బీ గివింగ్ ద గుడ్ అకామిడేషన్. తక్లాకోట్ అది అయిపోయాక మనం తక్లాకోట్ నుంచి ద వెరీ నెక్స్ట్ డే డైరెక్ట్ మనం మానస్ సరోవర్ రివర్కి వెళ్ళిపోతాం. మానస్ సరోవర్ లేక్కి వెళ్తాం సార్. 4 hours డ్రైవ్ ఉంటుంది. ఒక 2.5-3 hours డ్రైవ్లో వెళ్ళిపోతాము. మంచి రోడ్స్ ఉంటాయి. మానస్ సరోవర్కి వెళ్ళండి. మానస్ సరోవర్ చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేస్తాం. దేంట్లో బస్లో పరిక్రమ చేస్తాం. 100 kilometer మనం నడవలేం కాబట్టి ఒకసారి మొత్తం బస్లో వాళ్ళకి తిప్పి అన్ని యాంగిల్స్ నుంచి అక్కడే మనకి కైలాష్ పర్వతం కనిపిస్తూ ఉంటుంది దూరంలో. సో దాన్ని దర్శించి అట్లా చూస్తూ ఆ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ మనం ఈవినింగ్ మనము ఆ మడ్ హౌసెస్ స్టే ఇస్తామండి. మన మానస్ సరోవర్ దగ్గరే మడ్ హౌసెస్ ఉంటాయి సార్. మనం అక్కడే స్టే ఇస్తాము. ఎందుకు అక్కడ స్టే ఇస్తాము అంటే తెల్లవారుజామున మనకి బ్రహ్మముహూర్తం టైంకి 3 నుంచి 4 మధ్యలో ఆ సరోవరంలో దేవతలు నక్షత్ర రూపంలో వచ్చి స్నానమాచరించి వెళ్ళే దృశ్యాలని మనం కళ్ళారా చూడొచ్చండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే సార్ అసలు అది ఆ చీకట్లో అసలు మనకి అంటే యాక్చువల్లీ బ్రహ్మ మానస సరోవరాన్ని సృష్టించిండే దానికండి. మనకి దేవతలందరికీ ఒక ప్లేస్ ఉండాలి, ఒక స్నానం ఆచరించే పుణ్యస్నానాలు చేయడానికి మానస సరోవరం పెట్టారనమాట. సో ఎర్లీ డే మార్నింగ్ అలా వచ్చి స్టార్స్ వచ్చి అలా డిప్ అయ్యి పైకి వెళ్ళే దృశ్యాలు మన కళ్ళతో చూడొచ్చు సార్, మన నేకెడ్ ఐతో చూడొచ్చు. సో ఎంత అద్భుతంగా ఉంటుందంటే సో మనం అది దర్శించుకొని అక్కడి నుంచి మనం డార్జిన్ వెళ్తాం సార్. ఆ రోజు
డార్చిన్లో మనం స్టే తీసుకుంటాం. అక్కడి నుంచి యమద్వార్ ఏంటి అంటే కైలాష్ పర్వతానికి ఎంట్రన్స్ అనమాట. సో యమద్వార్లో ఒకసారి చిన్న ద్వారం ఉంటుంది, ఒక డోర్ ఉంటుంది, దాంట్లోంచి వెళ్తే మనకి పునర్జన్మ అంటూ ఉండదు, మనకి మోక్షం కలిగేస్తుంది అని చెప్పి నమ్ముతారు. సో అందులోంచి మనం వెళ్ళి మనకి ఆ రోజు నుంచి 3 రోజులు పరిక్రమ మొదలవుతుంది సార్. ఫస్ట్ డే పరిక్రమ 14 కిలోమీటర్లు ఉంటుంది, సెకండ్ డే పరిక్రమ 10 కిలోమీటర్లు ఉంటుంది, థర్డ్ డే పరిక్రమ ఇంకొక 14 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం ఓవరాల్ 48 కిలోమీటర్స్ ఉంటుంది సార్. ఫస్ట్ డే పరిక్రమ అయ్యాక మనం స్టే ఇస్తాం, ఫుడ్ స్టే. సెకండ్ డే పరిక్రమ అయ్యాక స్టే ఇస్తాం, మళ్ళీ థర్డ్ డే పరిక్రమ అయ్యేటప్పటికి మళ్ళీ యమద్వార్ వచ్చేస్తాం. సో ఈ గ్యాప్లో మనకు 3వ రోజు పరిక్రమలో సార్ గౌరీకుండ్ అనే ప్లేస్ కనిపిస్తుందండి. మన పార్వతమ్మవారు స్నానం ఆచరించిన ప్లేస్ అనమాట గౌరీకుండ్. సో ఇక్కడ మనము చిన్నప్పుడు వినాయక చవితి రోజు పూజలు చేస్తున్నప్పుడు మనకి అమ్మ నాన్న చెప్పి ఉంటారు కదా, అమ్మవారి ఇలా పసుపుతోని వినాయకుడిని చేసింది అక్కడే సార్. సో ఆ ప్రదేశాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. అవన్నీ అయిపోయాక మళ్ళీ మనం యమద్వార్కి వచ్చేసి యమద్వార్ నుంచి డార్చిన్ వస్తాము, డార్చిన్ నుంచి తక్లాకోట్ వస్తాము, తక్లాకోట్ నుంచి హిల్సా వస్తాము, సిమికోట్ వస్తాము, అక్కడ నుంచి నేపాల్ వస్తాము, నేపాల్ నుంచి మళ్ళీ లక్నో వస్తాము, లక్నో నుంచి హైదరాబాద్ వస్తాం. సూపర్. దిస్ ఈస్ హౌ ఇట్ 10 days goes on. సూపర్. మీరు చెప్పినట్టుగా నేను విజువలైజ్ చేసుకుంటున్నాను. అందుకని నేను ఒక ప్రధానమైన విషయం మర్చిపోయాను. ఒక్కసారి మనం ఆ టెస్టిమోనియల్స్ వెళ్ళి వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏవి చూద్దాం, ఒకసారి చూద్దాం. 2025లో నేను కైలాస మానసరోవర్ మంచి గట్టి సంకల్పం చేసుకొని అన్ని యాత్రలు అయిపోయినాయి, ఇదొక్కటి జీవితానికి ఇదొక్కటి చివరిది అనుకున్నా. నేను అనుకొని వెళ్ళటం జరిగింది. వ్యయ ప్రయాసాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. మన ఇంట్లో చిన్న ఫంక్షన్ చేస్తేనే ఎంతోమంది కలిస్తే వాళ్ళతోటి మనకు కుదరదు, కానీ చాలా బాగా వాళ్ళు కోఆపరేట్ చేశారు. ఆ వరకే కాదు, అది అందరికీ కూడా వారు చాలా బాగా చేశారు. టీమ్స్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు మన ఆక్సిజన్ లెవెల్స్ చూడటం, మీరు ఎలా ఉన్నారని కనుక్కోవటం. ఎవరికైనా ఇబ్బంది అవుతే ఆవ నూనె కాళ్ళకు, ఆవిడ నాకు తెలియదు కదా, ఈయన నాకు తెలియదు కదా అనేటువంటి అక్కడ భేషజాలు భేదభావాలు లేవమ్మా. ఎవరైతే వాళ్ళే ఆవ నూనె రుద్దటం కాళ్ళకి చేతులకి, మీరు మంచిగా ఉన్నారా అని కనుక్కోవడం, వెంట ఉండి వాళ్ళు చాలా బాగా చేశారు. భరత్ కుమార్ గారు ఇంత వారు ఇదొస్తున్నారు అంటే వారు చేసేటువంటి సేవమ్మ, వారిని కొనియాడదగిలింది. వారు బాధ్యతగా తీసుకుంటారు. చాలా బాగా చూసిందమ్మా. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మనల్ని మానస సరోవర్ తీసుకుపోవడానికి సరి అయినటువంటిదని నేను అంటున్నా. అందులో ఏమీ లేదు, ముఖస్థుతి లేదు, ఏమీ లేదు. వారు చేసే సేవస్లాగని. నేను 2025 ఆగస్టు బ్యాచ్లో వెళ్ళొచ్చానండి. అయితే అక్కడైతే చలి అయితే బాగుంది, మిగతా అన్నీ అరేంజ్మెంట్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. బాగానే తీసుకెళ్లారు, బాగానే వచ్చాక అన్నీ బాగున్నాయి సౌకర్యాలు. కానీ మేము గుర్రం మాట్లాడుకున్నాం, గుర్రం మీద వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ఫుడ్ కానీ అదే అకామిడేషన్ అన్నీ బాగున్నాయి. దాని గురించి అయితే ప్రాబ్లం లేదు. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు యాత్రికులందరినీ ఏ విధంగా ట్రీట్ చేస్తారు? బాగుందండి, చాలా బాగుంది. దాని గురించి అయితే మనం ఏం అనుకోవద్దు. ఎక్కడికక్కడ వాలంటీర్స్ ఉన్నారు. ఎప్పుడు అరగంటకు ఒకసారి ఆక్సిజన్ లెవెల్స్, బ్రీతింగ్ లెవెల్స్ అన్నీ చూడడం అన్నీ బాగున్నాయి. ప్రాబ్లం ఏం లేదు, చాలా బాగుంది. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చా? నెక్స్ట్ వెళ్ళే వాళ్ళందరూ కైలాసాది యాత్రకి వెళ్ళొచ్చండి. ఎన్ని మార్క్స్ వేస్తారు? 10 out of 10. ఫుల్ మార్క్స్. ఎస్ సార్. కృష్ణ గారు, మీరు చెప్తున్నప్పుడు కొంచెం హై ఆల్టిట్యూడ్ ఇలాంటివి కొన్ని చెప్తున్నారు. మరి అటువంటి చోట బ్రీత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ చాలా వరకు కూడా 90% పెద్దవాళ్ళే వస్తారు. కరెక్ట్ సార్. సో వీళ్ళకి వచ్చినప్పుడు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఎలా మేనేజ్ చేస్తారు సార్? మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకి ఈ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచే కాదు సార్ మనం వాళ్ళ కేర్ తీసుకునేది. వన్స్ ఒక కస్టమర్ మన దగ్గర బుకింగ్ చేసుకున్న వెంటనే మనం ఏం చేస్తామంటే, మనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి. మన కైలాస్ యాత్రకు కానివ్వండి, మన చార్ధామ్ యాత్రకు కానివ్వండి. సో మనం వెళ్ళేది హయ్యర్ ఆల్టిట్యూడ్ కాబట్టి మనం ఒక యోగా మాస్టర్ని హైర్ చేసుకున్నాం సార్. ఇంటర్నేషనల్ యోగా మాస్టర్ని హైర్ చేసుకున్నాము. ఆయన ఎవ్రీడే మార్నింగ్ మనకి జూమ్ క్లాసెస్ ఇస్తూ ఉంటాడు. జూమ్ క్లాసెస్లో అందరినీ జాయిన్ చేస్తాము, లింక్ ఇస్తాము. సో మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగాసనాలు అన్నీ కూడా, అంటే ఒక పర్సన్ యాత్రకి తీసుకెళ్ళాలి అంటే మెంటల్గా, ఫిజికల్గా మేము ముందరే ప్రిపేర్ చేస్తాం సార్. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు మనం ముందరే అందరినీ ప్రిపేర్ చేసి యాత్రకైతే తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. అయినా కూడా కొంతమంది మెంటల్గా వీక్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఆ క్లైమేట్ పడక కొంచెం అఫ్కోర్స్ హెల్త్ ఇష్యూస్ అయితే డెఫినెట్గా వస్తాయి సార్. యాత్రికులకే కాదు సార్, రెగ్యులర్గా వెళ్ళే మాకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కాకపోతే మనకి కొంచెం మెంటల్గా అంటే వాట్స్ నెక్స్ట్ మనకు తెలుసు కాబట్టి కొంచెం స్ట్రాంగ్ ఉంటాం. సో అక్కడ కొంతమంది చాలా డల్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో మనకు అక్కడ మెడికల్ టీం ఉంటుంది సార్. రీబూట్ అవ్వడానికి కరెక్ట్, రివైవ్ అవుతారు. అంటే అక్కడ మెడికల్ టీం ఉంటుంది, చైనీస్ గవర్నమెంట్ ఇచ్చే మెడికల్ టీం ఉంటుంది, ప్లస్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి కూడా ఒక మెడికల్ టీం ఉంటుంది సార్.
మనము వాళ్ళ కిట్స్ కానివ్వండి, ఆక్సిజన్ సిలిండర్స్ క్యారీ చేస్తారు. పరిక్రమ చేసేటప్పుడు కూడా మన వాళ్ళు కూడా పరిక్రమ చేస్తారు సార్, ఎవరికేమైనా అవుతుందేమో అని చెప్పి. సో ఇంత కేర్ ఉంటుంది సార్. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ కేర్ హాస్పిటాలిటీ మేము ఈ సంవత్సరము 1000 బుకింగ్స్ అయితే చేయడం జరిగింది సార్ ఇప్పటి వరకు. ఖచ్చితంగా సక్సెస్ అండి అందులో కూడా. అండ్ ముఖ్యంగా ఫుడ్ ఎలా ఉంటుందండి? అంటే మన తెలుగు వాళ్ళకి, ఇప్పుడు మీరు కర్ణాటక, తమిళనాడు వాళ్ళు కూడా వస్తారు కోర్స్, ఆయా ప్రాంతాలకు సంబంధించి వాళ్ళకి ఆ నేటివిటీకి సంబంధించి పెడుతూ ఉంటారా? ఎట్లా ఫుడ్ ప్రిపరేషన్? సార్ ఫుడ్ వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నట్టు చైనీస్ బార్డర్ వరకు మన ఫుడ్ దొరుకుతుంది సార్. అంటే మనకి కొంచెం రైస్లో డిఫరెన్స్ ఉంటుంది, కాకపోతే మనకి దాల్, కర్రీ అండ్ సలాడ్స్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. మన తెలుగు భోజనం లాగానే ఉంటుంది ఇంచుమించు. పచ్చళ్ళు, ముఖ్యంగా పచ్చళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తాం మనం. సో ఇప్పుడు అట్లాంటి క్లైమేట్లో అన్నంతో ఒక్క ముద్ద పచ్చడి వేసుకొని తిన్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో అవి కూడా మనం క్యారీ చేయడం జరుగుతుంది. సో వన్స్ చైనీస్ ల్యాండ్కి వెళ్ళాక మనకి కొంచెం ఫుడ్ మారుతుంది సార్. కానీ అప్పటికే మన వాళ్ళు అలవాటు అయిపోయి ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు మాత్రం రావు. ఓన్లీ మంచి ఫుడ్ ఉంటుంది, అంటే హెల్తీ ఫుడ్ అనమాట. ఓట్స్ కానివ్వండి, ఓట్స్తోని ఉప్మా ఇలాంటివి ఉంటాయి సార్. వాళ్ళకి ఎనర్జీ, ప్రోటీన్ ఇవన్నీ కూడా మనం దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది సార్. అండ్ ముఖ్యంగా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అవ్వచ్చు, ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు కావచ్చు. సో వీళ్ళకి ఏమైనా ఫార్మాలిటీస్లో ఏమైనా తేడా ఉంటుందా? వాళ్ళకి ఏమైనా టైం బట్టే ఇది ఉంటుందా? ఉంటుంది సార్. ఎట్లా సార్? సో యాక్చువల్లీ మనకి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఏంటంటే సార్, మనము చైనీస్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఫ్రమ్ నేపాల్, హిల్సా, సిమికోటిల్ వెళ్ళిపోతాం. కానీ అబ్రాడ్ బయట నుంచి వచ్చే పాస్పోర్ట్ హోల్డర్స్కి ఏమవుతుందంటే, వాళ్ళకి మనకి నేపాల్లో కాఠ్మాండూలో స్టాంపింగ్ అవ్వాలి. కాఠ్మాండూలో ఎంబసీ ఉంటుంది. సో కాఠ్మాండూలో వాళ్ళ స్టాంపింగ్ అవ్వాలి. సో వాళ్ళకి అక్కడ 3 to 4 days మనం అడిషనల్గా వాళ్ళు అక్కడ ఉంచుతాం అనమాట. అంటే మనం స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇన్స్టాంట్గా వాళ్ళకి ఇప్పుడే వాళ్ళకి చెప్పిన టైంకి రాదనమాట. సో ఒక 4 days వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళ వీసాస్ స్టాంపింగ్ వేయించుకొని వాళ్ళు ఈ 3 days కూడా మనం వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టకుండా మనం మంచి రూమ్స్ ప్రొవైడ్ చేసి లోకల్ సైట్ సీయింగ్ కూడా చూపిస్తాం సార్. కాఠ్మాండు మొత్తం మన టూర్ మేనేజర్ ఉంటాడు. టూర్ మేనేజర్ వాళ్ళ గుళ్ళు కానివ్వండి, ఆ షాపింగ్స్ ఉంటాయి కాఠ్మాండులో, అవన్నీ కూడా చూసుకుంటాం. అవన్నీ చూసుకొని వాళ్ళని మళ్ళీ మనం చైనీస్ ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర కనెక్ట్ అవుతాం. సో వాళ్ళు అక్కడ ఒక రోజు 3 రోజులు 4 రోజులు ఎక్కువ పడుతుంది. ప్లస్ ప్రైస్ కూడా వీళ్ళకి కొంచెం డిఫరెన్షియేషన్ ఉంటుంది. సో ఒక దగ్గర కలిసి అక్కడ నుంచి మళ్ళీ మన యాత్ర నార్మల్గానే ఉంటుంది సార్. బట్ కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా పర్యాటక పరంగా ఏమైనా ప్లేసెస్ అవి చూపించడం జరుగుతుందా? అక్కడ పర్టికులర్గా గైడ్స్ వాళ్ళు ఉంటారా? అంటే పూర్తిగా మనకు తెలియని కొత్త ప్లేసు వెళ్ళేవాళ్ళు అంతే కదా. అఫ్కోర్స్ రిపీటెడ్గా వెళ్ళే వాళ్ళ సంగతి పక్కన పెడితే మిగతా వాళ్ళందరికీ కొత్త ప్లేసు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఒక గైడ్ ఎవరైనా ఉంటారా? ఎట్లా మీరు కాకుండా? సార్ మా భరత్ శర్మ గారే ఆయననే మా CEO, ఆయననే మా MD, ఆయననే గైడ్, ఆయననే ఆయననే వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు, ఎవ్రీథింగ్ సార్. మనకు అసలు వేరే అంటే ఎన్నిసార్లు వెళ్ళారో కూడా తెలియదు భరత్ శర్మ గారు. అంటే 12 సార్లు చేస్తే మనకు ఉంటుందన్నారు, ఎప్పుడో అయిపోయినాయి 12 సార్లు. సో అసలు ఆయనకి అక్కడ తెలియని ప్లేస్ లేదు, తెలియని వ్యక్తి లేడు. అంటే ఆయన ఫీల్డ్లో ఉన్నారనుకోండి సార్, వేరే ఆర్గనైజేషన్స్ వాళ్ళు, అంటే వేరే ట్రావెల్ ఏజెన్సీస్తో వచ్చిన వాళ్ళు కూడా భరత్ గారు ఒక్క నిమిషం అంటే ఒక ఫోటో దిగి వెళ్ళిన నేను చూశాను సార్ డైరెక్ట్ లైవ్లో. సో ఇలాంటివి ఎన్నో అయ్యాయి సార్. సో అంటే మనకి పర్యాటక స్థలాలు అని అడిగారు. సో సార్ మనకి కైలాష్ మానసరోవర్ యాత్రలో మనకి ఒక గుడి కానీ, ఒక గోపురం కానీ, ఒక పూజ, అభిషేకాలు ఏవి ఉండవు సార్. ఆ పర్వతం ఏంటి అంటే కైలాస పర్వతం వచ్చేసి మన శివ పార్వతుల నివాసం, హోమ్, వాళ్ళ ఇల్లది. సో మనకి అడుగున సార్ మనకి పుట్టల్లో, చెట్లల్లో, రాళ్ళల్లో, రప్పల్లో, జలపాతాల్లో మొత్తం కూడా శివయ్య కనిపిస్తూ ఉంటారు. మనం కనెక్ట్ అవ్వాలి అంతే. సో ఈ పూజలు, అభిషేకాలు, పునస్కారాలు ఏంటంటే సార్ దేవుణ్ణి కనెక్ట్ అవ్వడానికే. వన్స్ కనెక్ట్ అయ్యాక ఇంకేం లేదండి. ప్రతి ప్లేస్లో అడుగున కూడా మనకి మహాశివుడు కనిపిస్తూ ఉంటారు సార్. అందరు టూర్ ఆపరేటర్స్ కంటే కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఫేర్స్ కాస్త ఎక్కువ ఉంటాయి, రేట్స్ ఎక్కువ ఉంటాయి. అయినప్పటికీ మీ దగ్గర విపరీతంగా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఏంటి ఈ మ్యాజిక్, ఏంటి మాయ ఏంటి? సార్ మ్యాజిక్ లేదు, మాయ లేదు సార్. సింపుల్ థింగ్ సార్. మనం ఒక పెళ్లి చేయాలంటే ఒక 50,000లో చేయొచ్చు, 2 లక్షల్లో చేయొచ్చు, 10 లక్షల్లో చేయొచ్చు సార్. కానీ ఆ క్వాలిటీ, అవుట్పుట్ వస్తుంది చూసారా, దట్ ఈస్ మ్యాటర్స్. అండ్ మన దగ్గర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో అఫ్కోర్స్ సార్ నేనే చెప్తాను, ప్రైసెస్ ఆర్ హై, ఆల్ ఓన్లీ బికాస్ ద స్పెషల్ కేర్. అంటే ప్రతి ఒక్కరిని మేము చెప్పినట్టు మా తల్లిదండ్రుల్ని యాత్రకి తీసుకెళ్ళి ఎంత హ్యాపీగా రిటర్న్ తీసుకొస్తామో, మాకున్న నాలెడ్జ్ వాళ్ళతో షేర్ చేసుకొని ఆ ప్లేసెస్ గురించి, ఆ ప్లేసెస్కున్న విశిష్టతలు చెప్తామో అంత జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం సార్. అండ్ అది చిన్న విషయం కాదు సార్. అండ్ రీసెంట్గా మనకి ప్రైసెస్ పెరిగాయి. అంటే మీరు అన్నారు కంపేరింగ్ టు వేరే టూర్ ఆపరేటర్స్.
వేరే టూర్ ఆపరేటర్స్ సార్ 2,50,000 2,60,000 తీసుకెళ్ళిపోతామని చెప్తారండి. కానీ వన్స్ చైనీస్ ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక వీసాస్ మీద సార్ మీరు ఇంత పే చేయాలి అడిషనల్గా, మళ్ళీ మీరు డార్చిన్లో మేము ఇంకొక టక్లాకోట్లో ఒక ప్లేస్ స్టే ఇస్తున్నాము, సో దానికి ఇంకొక 10 కరెక్ట్ కాదు కదా. ఇన్ఫాక్ట్ అక్కడికి వెళ్ళాక చెప్పడం ఏంటి, అస్సలు కాదు. సో అక్కడ ఇంకా వాళ్ళకి ఆప్షన్ ఉండదు సార్, ఉండదు. సో ఏం లేదు సార్, ఇప్పుడు నవ్వే డేస్ ఈ ట్రావెల్ ఏజెన్సీస్ ఎలా అయిపోయినాయంటే సార్, ఒక పర్సన్ 2-3 సార్లు యాత్రకి వెళ్ళి సొంత కంపెనీ పెట్టేసుకొని నేను చేసేస్తా అనేటోళ్ళు, నేను అంటే మేము వీఆర్ ఇంటూ దిట్ ఫీల్డ్ కాబట్టి అన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటామండి, డెఫినెట్లీ చేస్తూ ఉంటాం. అంటే ఒక ప్రాపర్ స్కిల్ కూడా లేని వాళ్ళు, మొన్న నేను చూశాను సార్, ఏదో చిన్న యూట్యూబ్ ఛానళ్ళలోనో దేంట్లోనే ఇలా ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ, అసలు దట్స్ నాట్ ఫేర్ అండి. అంటే చిన్న విషయం కాదు సార్, పెద్దోళ్ళని తీసుకొని వెళ్ళి అసలు ఆ డెడికేషన్, ఆ హార్డ్ వర్క్ 100% వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా చూసుకోవడం ఇవన్నీ కూడా దొరుకుతాయి మీ దగ్గర. కరెక్ట్. సో మీ ఆన్సర్ అది సార్. సో స్ట్రైట్ గా చెప్పాలంటే సార్, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ దగ్గర మీ పిల్లలతోని మీరు ఎలా అయితే యాత్రకు వెళ్తారో అంత సేఫ్గా, అంత సురక్షితంగా యాత్ర అంతా చూపించి రిటర్న్ తీసుకొచ్చే బాధ్యత శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పారు. సూపర్. అంటే వన్స్ ఆ పిల్లలు ఆ పేరెంట్స్ని మీతో పంపారు అంటే కనుక ఇంకా వాళ్ళు అసలు ఆ 10 days కూడా హాయిగా ఉండొచ్చు. అండ్ ఈ కైలాస్ మానస సరోవర యాత్రకు సంబంధించి ఏమైనా బెస్ట్ సీజన్ అని ఏమైనా ఉందా? ఏ సీజన్లో ఈ యాత్ర చేస్తే కరెక్ట్, అంటే ప్రాబ్లం అది లేకుండా చక్కగా వెళ్ళి రావచ్చు? సార్ ఈ కైలాష్ మానస సరోవర్ కూడా మనకి 6 నెలలే ఉంటుంది, తర్వాత క్లోజ్ చేసేస్తారు. జస్ట్ లైక్ ఆఫ్ కోర్స్. కానీ అక్కడ ఫుల్ మంచు ఉంటుంది అప్పుడు, ఇది సమ్మర్ కాబట్టి అక్కడ మంచు తగ్గుతూ ఉంటుంది. కరెక్ట్. సో ఈ మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్ ట్రిప్లు. సో ఈ మేలో ఏంటి అంటే మనకి ఎవరైతే 70+ years వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రమే మనం మే దాంట్లో పంపించడం జరుగుతుంది. ఎందుకు అంటే సార్, మనకి పరిక్రమ చేస్తాం కదా, పరిక్రమ వీళ్ళు చేయలేరు, పెద్దవాళ్ళు పరిక్రమ చేయలేరు. సో మనకి సెకండ్ డే పరిక్రమ రోజు ఇంకా అక్కడ మంచు కరుగు ఉండదండి, చాలా మంచి ఉంటుంది. సో మేలో వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే వాళ్ళు చాలామంది ట్రావెల్ ఆపరేటర్స్ ఏం చేస్తారు తెలుసా సార్, తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక సార్ అక్కడ మంచు ఉంది, మీరు పరిక్రమ చేయడానికి వీల్లేదు. ఇంకెందుకు అసలు వెళ్ళింది? ఇలాంటివి ప్రతి అడుగులు ఉంటాయి సార్. మేము చాలా క్లియర్గా చెప్తాం మా కస్టమర్కి, మేడం మే నెలలో మంచు ఉంటుంది, మీరు పరిక్రమ చేయలేరు, మీరు పరిక్రమ చేయనట్టయితే మీరు వెళ్ళండి, లేదు అంటే జూన్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇట్లా అంటే గైడెన్స్ ఉండాలి సార్. అంటే 6 months నిరాటంకంగా వెళ్ళొచ్చు సార్. తర్వాత ఇక్కడ వర్షాలు అదంటే ఏమి ఉండవు సార్, మనము క్లౌడ్స్కి పైన ఉంటాం, మనం చాలా హై ఆల్టిట్యూడ్లో ఉంటాం, మబ్బుల కన్నా పైన ఉంటాం సార్. మనం అక్కడ వర్షాలు కింద పడుతుంది. సో మనకి ఏంటంటే తుప్పర, ఇప్పుడు మనం వాషింగ్ మిషన్లో బట్టలు జాడిస్తే తుప్పర ఎలా పడుతుంది అలా ఉంటుంది అనమాట, బ్రీజ్. అది ఉంటే ఇంకా మనకి ప్లస్, మనకి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, ఎయిర్లో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. సో మనకి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా హ్యాపీగా మనం కైలాస పర్వతాన్ని దర్శించుకోవచ్చండి. సూపర్ అండి. అందుకే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆ యాత్రికులు బుక్ చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. డెఫినెట్గా ఇంకా పెరుగుతుంది, మళ్ళీ మనం మాట్లాడుకుంటాం తప్పకుండా సార్. ఎనీవే ఈసారి కూడా ఈ యాత్ర సక్సెస్ఫుల్ కావాలని వాళ్ళంతా ఆ స్వామివారిని అక్కడ ఉన్న దేవేరులను దర్శించుకురావాలని మనసారా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు, చాలా చక్కగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారుగా, ఇది మొత్తానికి కైలాష్ మానస సరోవర్ యాత్రకు సంబంధించి పూర్తి వివరాలు, అలాగే వాళ్ళు చూపించే కేర్ కానీ ఆ హాస్పిటాలిటీ కానీ ఇవన్నీ చూసే యాత్రికులు ఎవరైనా సరే పర్టికులర్ టూర్ ఆపరేటర్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు, వాళ్ళ త్రూ వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కైలాస్ మానస సరోవర యాత్ర అంటే గుర్తొచ్చే ఏకైక టూర్ ఆపరేటర్ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు. సో ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.